హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవును. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు? మన జనసేన వస్తే బెస్ట్ అన్న. టీడీపీ జనసేన పొత్తు. టీడీపీ జనసేన పొద్దుకు వస్తే బెస్ట్. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్ప రాజకీయాలకు పనికిరాడు అని అంటారు కదా చాలా మంది. అది వాళ్ళకు ఏమంటారు, ఇవి చెత్త వెళ్ళిన వేస్ట్ అన్న. ఇక్కడ హైదరాబాద్లో ఓడిపోయినాను అని చిన్నగా తీసుకుంటాను. ఆయన ఒక్కసారి మన ఆంధ్రాలో వచ్చిన అనుకో వేరే రేలు ఉంది. మనకి ఇక్కడ లేదు కానీ ఆంధ్రాలో మాత్రం మనకి వేరే పేరు ఉంది అన్నకి ఆంధ్రాలో. కానీ జనసేన ఇప్పటిదాకా 10 సంవత్సరాలు పార్టీ పెట్టింది కానీ ఇప్పటిదాకా అధికారంలో రాలేదు. కనిష్టం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. మరి ఈసారి 100% గెలుస్తాడు అన్న. ఈసారి గెలుస్తాడు 100%. ఈసారి ఆంధ్రాలో పక్క గెలుస్తాడు ఆయననే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు అని అందరికీ తెలుసు. రాజకీయాలు అనేవి చాలా ఎవరినైనా అవినీతి పరులు చేస్తాయి. మరి పవన్ కళ్యాణ్ ని కూడా అవినీతి పరుడు చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ కూడా రేపు రోజు డబ్బులు తీసుకోవడం, లంచం తీసుకోవడం అట్లా చేస్తారా? చేయడు ఆయన నీతి పని వేసాడు. నీకు ఎంతో మందిని చూసినా కూడా హైదరాబాద్ ఎంత మంది సేవ చేసిండు. మీరు చలో మొన్న ఈడ మన పటంచెల్ల వీడియోస్ చూసారా మీరు? చూడలేదా? యూట్యూబ్లో ఎంతమంది చేసిన వాళ్ళకి మళ్ళీ అక్కడ ఇంకా చాలా మంది కూడా అక్కడ సేమ్ గెలిచిన అనుకో అని ఇంకా ఎంతో మందికి సేవ చేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్. సరే ఈసారి టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది? 140, 150 మొత్తం మనది అదే జనసేననే వస్తుంది. మొత్తం జనసేననే. పవన్ కళ్యాణ్ మొత్తం పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. రైట్. నమస్తే.